హాయ్ ఫ్రెండ్స్, ఒక పల్లెటూరి కోడలినైన నేను టైలరింగ్ చేస్తూ ఇంటిని చక్కబెట్టుకోలేకపోతున్నాను అన్న ఆలోచనలతో నిద్ర లేచిన నేను ఈరోజు ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ అలాగే ఫస్ట్ 4 minutes వరకు అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఓన్లీ మ్యూజికే ఇస్తున్నాను. ఎందుకంటే వీడియో న్యాచురల్గా ఉండాలన్న ఉద్దేశంతో. ఈయన అలా ఇంకో కొద్దిగా తక్కువ తిప్పి ఏడతవి ముగ్గే Hey. ఫ్రెండ్స్, నిన్ననే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదండి. వచ్చేటప్పుడు అమ్మ ఈ కవర్లో కొన్ని షాప్లో నుంచి స్నాక్స్ అయితే వేసి ఇచ్చిందనమాట. ఏమి ఇచ్చిందా అని చూస్తుంటే అందులో కొన్ని లేస్ ప్యాకెట్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఎస్పెషల్లీ కొన్ని చాక్లెట్లు ఉన్నాయన్నమాట. ఈ చాక్లెట్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. మేము వచ్చేసి ఏంటంటే ప్రతిరోజు వాడికి ఏమైనా బిస్కెట్స్ కానీ లేదా కారా కానీ ఇంట్లో ఏమన్నా తినే ఉంటే అవి మార్నింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఆ రోజు కూడా ఇది ఇద్దామని చూస్తున్నాను. చిన్ని చాక్లెటీ చాక్లెటీ
ఇది తీసుకో. ఏం కావాలి ఏం కావాలి నేను తీసినా తీసితే తీసితే బంగారం తీసితే తీసిస్తా ఇంకలే పో ఇయ్యను పో ఇగో ఇగో తీసినా చూసారా ఫ్రెండ్స్, మా చిన్నిగాడు ఇటు బిస్కెట్ ప్యాకెట్ ని అటు లేస్ ప్యాకెట్ ని కూడా తీసుకొని వెళ్ళాడు. కాకపోతే వాటిని అయితే తినడండి. సో మా ఇంట్లో ఉన్న కోళ్ళకైతే వేసేస్తాడనమాట. సో ఇప్పుడు నేను పని చేసుకోవాలి కాబట్టి ఇక వాడిని అయితే అలా వదిలేసానండి. సో అంట్లు దోమదామని వెళ్ళానమాట. ఇక అప్పుడే మా మామయ్య వచ్చేసి బర్లకు పాలు పిండాలి, సో బర్లని కడగాలి, ఆ నీళ్ళన్నీ నిన్న మీద పడతాయి, నువ్వు లే అని చెప్పాడనమాట. సో ఇక చేసేది ఏం లేక నేనైతే బయటకు వచ్చేసాను. సో అందుకే నాకు ఎర్లీ మార్నింగ్ అంట్లు దోమాలన్నా బట్టలు ఉతకాలన్నా చిక్కాకేస్తుందండి. అందుకే కొంచెం టైం తీసుకుంటానండి. మా బావకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సో మా రూమ్ అయితే వీడియో షూట్ చేసి మా చెల్లి వాళ్ళకైతే సెండ్ చేశాడనమాట. సెండ్ చేసి ఇక క్యాప్షన్ ఏం పెట్టాడంటే, చూడండి మీ అక్క పనితనం అని పెట్టేశాడు. సో ఇక అది చూసేసరికి నాకైతే చాలా బాధ అనిపించిందండి. సో నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నా. సో ఇంకా నేను బెటర్గా చేయాలి అనుకుంటున్నాను. సో అందుకనే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఇవన్నీ చేస్తున్నాను. సో కాకపోతే అది మా బావకు తెలియదు కదా. సో అందుకే ఇలా వీడియో తీసి అయితే పెట్టేశాడు అనమాట. సో ఇంతకు ముందు కూడా అప్పుడు కూడా ఒకసారి ఇలానే జరిగిందండి. ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేసేసాను, కానీ నాకు సదురుకోవడానికి అస్సలు కుదరలేదనమాట. సో ఇట్లనే వీడియో తీసి పెడితే మా అమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం చదిరేసాను అనమాట. సో అందుకనే నాకు ఈసారి అయితే చాలా బాధ అనిపించేసిందండి. అయినా గత వారంతో పోలిస్తే ఇవాళ నీట్గానే ఉందండి. అయినా నేను నిన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను. వచ్చేటప్పుడు కూడా సో ఒక పెద్ద బ్యాగ్ నుండి అయితే స్టిచ్చింగ్ చేయాల్సిన బట్టలు అవన్నీ తీసుకొచ్చేసాను. సో నేను వాటి గురించి ఆలోచిస్తూనే సో కాస్త టైం ఉంది కానీ ఈరోజు ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాను. కానీ మా బావకి ఏమైందో తెలియదు కానీ ఇలా వీడియో తీసి పెట్టేసరికి నాకు కొంచెం సో బాధ అనిపించేసిందండి. సో లాస్ట్ వీడియోలో చెప్పా కదండి, సో ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారని. సో అప్పటి నుంచి నాకు సో ఎలానో అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు రాగానే నాకు షివరింగ్, వన్ టైప్ ఆఫ్ షివరింగ్ స్టార్ట్ అయిందండి. సో మా ఇల్లు నీట్గా లేదు, సో ఏమనుకుంటారో ఏమోనని సో కొంచెం నేను డౌన్గా ఫీల్ అయ్యాను అనమాట. సో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పోయాయి అనమాట. స్వెట్ వచ్చేసింది. సో ఇక అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దని నేను ఈ హడావిడి అయిపోగానే వెంటనే క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను ఇవంతా చేస్తున్నాను. కాకపోతే ఇది మా బావకు తెలియదు కదండి. సో నా మనసులో ఏముందో నేను ఇలా ఫీల్ అవ్వడం చూసి మా బావ కూడా ఫీల్ అయ్యాడండి. సో ఇంకా అప్పటికి మా ఇంటి దగ్గర నుంచి అయితే రిప్లై రాలేదన్నమాట. సో వాళ్ళు పెట్టిన రిప్లైకి సో మాకు కూడా సో నవ్వు అయితే వచ్చేసిందండి. సో ఇక మా బావ వెళ్ళిపోయాక నేను సో ఇంట్లో ఉన్న రెగ్యులర్గా రోజువారి పనులు అయితే చేశానండి. సో అంట్లు తవ్వడం, బట్టలు ఆరేసి వచ్చేసాక సో ఇక నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇలా కాదు ఇంకేదైనా చేయాలి అని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి. సో ఒక క్లీనింగ్ అంతా ఒక ప్రాసెస్ లాగా మనకు కావాల్సిన వస్తువులు ఉంచుకోవడం, మిగతా వాటిని పడేయడం, సో అన్ని వన్ టైప్ ఆఫ్ వస్తువులు అన్నిటిని అంటే క్లాత్స్ అన్ని ఒక దగ్గర అండ్ బుక్స్ ఇవన్నీ దేనికి దానికి అలా సెగ్మెంటేషన్ చేసుకోవాలని ఉంది. సో కానీ నాకు అవంతా కుదరదు అనిపించింది. ఎందుకంటే నాకున్న ఈ కొంచెం ప్లేస్లో చదువుకోవాలంటే కష్టం అనిపించింది. సో ఇక నేనే ఇంకా వేరే ఏదైనా ఆలోచించాలనుకున్నానండి. సో నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఇంట్లో ఐరన్ ర్యాక్స్ ఉన్నాయి కదా. సో నేను అప్పుడెప్పుడో యూట్యూబ్లో చూసాను అనమాట. అదేంటంటే ఐరన్ ర్యాక్ని అందంగా మేక్ ఓవర్ చేయడం. ఆ ఆలోచన రాగానే వెంటనే డాబా ఎక్కేసి వచ్చేసి సో ఈ మామూలు అయితే కిందికి తీసుకొచ్చానండి. నా ఆలోచన ఏంటంటే సో ఇక్కడ ఉన్న ఈ అట్టా పెట్టెల్ని చుట్టూ పెట్టేసి ఈ మామూలు ఏమో ముందు డోర్స్ లాగా పెట్టాలనుకున్నానండి.
సో అందుకని దీన్ని అయితే డాబా నుంచి అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది కూడా మా నాన్న దగ్గర నుంచి మా మామయ్య తీసుకొచ్చాడు అనమాట. సో 1-2 సార్లు మాత్రమే చేపలు పట్టుకొచ్చాడు. సో ఇక దాన్ని వాడట్లేదు కానీ ఎవరిని ఏం అడగకుండా తీసుకొచ్చి మొత్తం ఇప్పేసాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ చిన్ని గడికి స్నానం చేయించింది. సో వాడు బొట్లు పెట్టించుకోవడానికి సో మా అత్తమ్మకు చుక్కలు అయితే చూపిస్తున్నాడండి. ఫైనల్ గా మామ అయితే నామరూపాలు లేకుండా పోయింది. సో దాన్ని మొత్తం విప్పేసాను, పార్ట్స్ చేసేసాను అనమాట. సో మనకి సైడ్స్ పార్ట్ ఉంటాయి కదండి, సో వాటిని ఏం చేశానంటే ఒక 2 పార్ట్స్ చేశానండి మధ్యలోకి. అండ్ క్లీన్ చేసేసాను, పెయింట్ కూడా వేయాలనుకున్నాను. సో కాకపోతే ఫైనల్ గా చూసేసరికి ఏంటంటే అది ఆ ర్యాక్ పొడుగుకి సరిపోవట్లేదు. ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇక అలా వదిలేసాను. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నుగాడు కూడా ఆలోచిస్తున్నాడండి. సో ఇంతసేపు మా మమ్మీ పడ్డ కష్టం అంతా వృధానేనా అని ఆలోచిస్తున్న టైంలోనే మా బావ అయితే వచ్చాడండి. సో వస్తూనే సో ఒక షాప్ లో ఇవి 50 రూపీస్కి ఒకటంట. సో అలాంటి అట్టాలైతే సో 2 తెచ్చాడనమాట. సో అవి తేగానే ఆ ర్యాక్ సరిపోయేటట్టు అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో ఇక దాన్ని ఆ ర్యాక్ పై పెట్టేసి సో దబ్బడంతో హోల్స్ పెట్టేసి ఇంట్లో ఉన్న బైండింగ్ వైర్ తోటి అయితే సో ఇలా గట్టిగా అయితే ఫిక్స్ చేసేసామన్నమాట. సో నేను అన్నాను ఇంకా డోర్స్ లాగా కూడా పెడదామన్నాను. సో ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి డస్ట్ పడకుండా. కానీ మా బావ వద్దు, అలా వద్దు, ఇలానే బాగుంటుందని చెప్పాడు అనమాట. సో మేము ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో ఆర్గ్యూ చేసుకుంటాము సో ఎక్కువగా. అండ్ ఈవినింగ్ అయింది, చీకటి కూడా పడ్డదండి. కాకపోతే ఇంకా ఒక 2 సైడ్స్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో కంప్లీట్ అవ్వలేదు, కానీ నాకు మాత్రం అస్సలు చేత కావట్లేదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయడం వల్ల. సో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.